దేవునికి మహిమ కలుగునుగాక. నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు రోమపత్రిక 5:5 వచనములో రోమిలిక సంఘాన్ని పురికొల్పుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన పరిస్థితుల మధ్యన వారిని పురికొల్పుతూ ఉన్నాడు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు, ఆర్థిక వనరులు మనకి కొరత అయిపోయినప్పుడు మన స్థితి ఎంతో దిగజారిపోయింది. చాలామంది అప్పులలోనికి వెళ్ళిపోయి, చాలామంది కుటుంబాలు కరువు బారిన పడిపోయి, ఆ కుటుంబాల్లో వస్త్రహీనత ఏర్పడి, ఆ కుటుంబాల్లో మరి ఆహారం కొరత అయిపోయి, మరి బిడ్డలను ప్రయోజకులను చేయాలనే తపన తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ ఆ ప్రయోజకులకి చేయనటువంటి స్థితిలో వారు ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యమునందు నువ్వు నిలవగలిగితే, దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, వాక్యం అంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని యోహాను సువార్తలో భక్తుడు తెలియచేశాడు మొదటి వచనములో. ఇక ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ, ఈ అనేటువంటి పదము దగ్గర నువ్వు చూడవలసింది దేవుని వాక్యాన్ని నువ్వు చూడాలి. దేవుని వైపు నువ్వు చూడాలి. దేవుని మాట వైపు నువ్వు చూడాలి. ఈ లోకములో చాలా నిరీక్షించబడినవిగా కనబడతాయి, కానీ అవేవి నీ జీవితంలో ప్రయోజనకరము కావు. కానీ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని అంటున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం పరిశోధన చేసినప్పుడు అక్కడ యేసు ప్రభుల వారు ఆ గలిలయ సరస్సు తీరమున ఆయన ప్రయాణిస్తూ వెళుతూ ఉండగా 2 దోణులు చూసి, ఆ 2 దోణుల్లో ఒక దోణి సీమోను దోణి అయిన ఆ దోణిలోని కూర్చుండి, ఆ దోణిలో ఉండి ఆ దోణిని కొంచెం లోతునకు త్రోయమని అడిగాడు. అప్పటికి వారు ఏం చేస్తున్నారు అంటే, రాత్రంతా వారు వృత్తికి జాలరులు గనక, చేపలు పట్టేటువంటి వారి జీవనార్థం అది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇంకా వారికి జీవనార్థమని మరొక పని లేదు. వారు ఉదయాన్నే లేవటం, మరి ఆ ఉదయాన్నే లేచి వారికి పనులను చక్కబెట్టుకుని వారు జీవనార్థమైనటువంటి ఆ సముద్రంలోనికి, ఆ నదిలోనికి వెళ్ళి వేటాడి ఆ నదిలో పడినటువంటి చేపలతో వారు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు. ఒకానొక దినాన్ని వారు యథాస్థితిగానే చేపలు పడటానికని వెళ్ళారు, కానీ అక్కడ ఒక చేప కూడా వారికి పడలేదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు రాత్రంతా శ్రమించి, ఆ వారి శ్రమలో వారు ఎంతో కృంగిపోయినటువంటి వారై నిద్ర లేక, మరి ఈరోజు మన కుటుంబ పరిస్థితి ఏంటి అంటే, ఏ రోజు జీవనార్థం ఆ రోజును కొనసాగించేటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో వారు చాలా కలవరముతో ఆ దోణులు దరికి లాగేసి వారు వలలు బాగు చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభులు వారిని చూసి వారి స్థితిని ఎరిగినటువంటి వాడై ఆ దోణిలో అడుగుపెట్టి ఆ దోణిని కొంచెం లోపలికి త్రోయమని చెప్పాడు. ఆ మాటకు వెంటనే సీమోను తన దోణిని లోపలికి త్రోసాడు. లోపలికి త్రోసిన తర్వాత, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభులు వారితో మరి వాక్యమును మాట్లాడాడు. కొన్ని సందర్భాలని వారికి తెలియచేశాడు. ఆ సందర్భాలు తెలియచేసిన తర్వాత మరొక పరిశోధన అక్కడ ఏం జరిగిందంటే, మొదట దరి నుంచి కొంచెం లోపలికి వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యం వీరికి ఎంతవరకు అర్థమైంది, ఈ వాక్యానికి ఎంతవరకు లోబడగలుగుతున్నారనే పరిశోధనలో ప్రభు వారిని పరీక్షిస్తే, ఇంకా కొంచెం లోపలికి వస్తావా అని అడిగాడు. ఎందుకు అడిగాడు ఆ మాట అంటే, ఆల్రెడీ వాళ్ళు దరినున్నారు, వాళ్ళు శ్రమలో ఉన్నారు, వారు ఎంతో వేదన పడుతున్నారు. మరి ఆ దోణిలో కూర్చొని కొంచెం లోపలికి త్రోయమన్నాడు గనక త్రోసాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన కొన్ని మాటలు చెప్పి మరలా లోపలికి త్రోయమంటే సహజంగా మానవుడికి వారికి ఉన్న పరిస్థితిని బట్టి విసుగుదల కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినను వారు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా ప్రభు మాటను వారు వినినప్పుడు ఎంతో ఆదరణ దొరికినట్లుగా అనిపించింది. ఆ మాటల్లో వారు ఎంతో తృప్తిపడినట్లుగా అనిపించి మరలా ఇంకా కొంచెం లోతు కనగానే మరలా కొంచెం లోతు త్రోసాడు. ఆ లోతు త్రోసిన తర్వాత
మరి ఆ లోతుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుల వారు వారితో చెప్పాడు, మీ వలలు తీసి ఇప్పుడు సముద్రంలో వేయండి అని చెప్పాడు. అప్పుడు వారికి ఒక ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఆ ఆశ్చర్యము అనే ఆలోచన చేసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా వారు అదే స్థలములో శ్రమించారు. ఆ రాత్రంతా అదే సముద్రములో వారు చేపలు పట్టారు. ఆ రాత్రంతా ఆ ప్రదేశంలోనే వారు ప్రయాసపడ్డారు. కానీ ఏమీ దొరకలేదు. ఉదయాన్నే ప్రభువులు వారు వచ్చి వారితో కొంత సంభాషణ చేసి దేవుని వాక్యమును గురించి మాట్లాడి ఆ వాక్యమునందు వారికి నిరీక్షణ వచ్చింది అన్న తర్వాత వారిని వలలు వేయమని చెప్పాడు. ఇప్పుడు వారి నిరీక్షణకు ఆధారం ఏంటంటే, ఇప్పుడు వలలు వేయమనగానే వాక్యం మీద ఆధారపడిన వారైతే దేవుని యందు ఒక నిరీక్షణ అనేది వారికి కనబడితే వారు వలలు వేయటానికి ఇష్టపడతారు. ఆ నిరీక్షణ లేని వారైతే ఇలాంటి మాటలు ఎన్నో విన్నాములే, ఇలాగే చెబుతూ ఉంటారు అని చెప్పేసి వారు వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఆ నిరీక్షణకి వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. అదే ప్రదేశంలో ఏమీ దొరకలేదనే నిరీక్షణకి ఆధారాన్ని కోల్పోయారు. ఇంకా ఇంత సముద్రంలో మనం ప్రతి దినము చేపలు పట్టేవారు ఈ రోజున పడలేదంటే ఇంకా మన ప్రయాసములన్నీ విఫలమైపోయినాయి అని అనుకున్నారు. దిగాల ముఖముగా వారు దరికి చేర్చబడ్డారు. మరలా తిరిగి ప్రభు అదే మార్గంలో లోపల తీసుకుని వెళ్ళి మీ వలలు వేయమని అంటున్నాడు. ఇప్పుడు వలలు వేయాలంటే వారికి ఏముండాలంటే ప్రభు మాట మీద నిరీక్షణ ఉండాలి. అప్పటి వరకు లోకములో వారు జీవించినా, అప్పుడు వరకు వారు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా దేవుని వాక్యమును బట్టి, ప్రభు చెప్పిన బోధన వినిన దానిని బట్టి వారికి విశ్వాసము కలిగి ఆ విశ్వాసములో ఉన్న నిరీక్షణ ఆధారము చేసుకోగలిగితే వారి జీవితాలు మరలా తిరిగి కట్టబడతాయని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ప్రభులు వారు ఆ మాట చెప్పగానే, సీమోను నీ వలలో సముద్రంలో వేయమని ప్రభులు వారు చెప్పినప్పుడు అప్పుడు సీమోను మాట్లాడుతున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము శ్రమపడ్డామయ్యా, ఇదే ప్లేస్లో మేము శ్రమపడ్డామయ్యా, ఇదే ప్రాంతంలో మేము శ్రమపడ్డామయ్యా, చాలా ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా మేము ఆటాడాము కానీ మాకేమీ దొరకలేదయ్యా అని అన్నాడు. ఈ రోజున మనం పరిశోధన చేసినట్లయితే చాలామంది దేవుని వాక్యానికి వేరుగా ఉండి, దేవుని ఆలోచనకి వేరుగా ఉండి ఏమంటారంటే, మేము ఇంట్లో ఉన్నాము, ఈ ఇల్లు మాకు కలిసి రాలేదని వీళ్ళు మారతారు. లేకపోతే మేము ఈ స్థలములో ఉన్నాము, ఈ స్థలం మాకు కలిసి రావట్లేదని మరి ఆ స్థలాలు మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. లేదు, ఒక వాహనాన్ని కొంటే ఈ వాహనం మాకు కలిసి రాలేదన్న వారు చాలామంది, మరి ఆ మాటలు నేను కూడా చాలామంది ద్వారా విన్నాను. ఎందుకంటే వాహనము ద్వారా కలిసి రావటం అంటే నిన్ను బట్టి దానికి ఘనత రావాలి. అది స్థలమైనా, భూమి అయినా, ఇల్లు అయినా, అదొక వాహనమైనా నిన్ను బట్టి అంటే దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడి ఉంటే నిన్ను బట్టి ఆ ఇల్లుకి ఘనత రావాలి, నిన్ను బట్టి ఆ భూమికి ఘనత రావాలి, నిన్ను బట్టి ఆ వాహనానికి ఘనత రావాలి. కానీ వాటిని బట్టి నీకు కాదు ఘనత వచ్చేది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న సమస్తం అన్నిటికంటే మనుషుడు బహుశ్రేష్ఠుడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సృష్టిలో ఎంత ఆకర్షణీయమైనవి కనబడినా, ఈ సృష్టిలో ఎంత విలువైనవి కనబడినా, ఈ సృష్టిలో ఎంత ఘనమైనవి కనబడినా అవన్నీ నీతో పోలిస్తే చాలా తక్కువని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకని సృష్టి అంతటికంటే కూడా మనుషుడు చాలా విలువైన వాడు. ఎందుకు విలువైన వాడు అంటే మానవ సారూప్యము, మానవ పోలిక అది సృష్టికర్తని పోల్చబడి ఉన్నదని మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ దేవుని కృప నీ మీద ఉంటే, ఆ నిరీక్షణకి ఆధారం అనేది నీకుంటే, నువ్వు అడుగుపెట్టిన స్థలం అదే స్థలమైనా అది నిన్ను బట్టి దీవించబడాలి. అది ఎలాంటి నివాసమైనా నిన్ను బట్టి దానికి కళ రావాలి. అది ఎలాంటి వాహనమైనా దానికి నిన్ను బట్టి కళ రావాలి. కానీ దానిని బట్టి నీకు కళ రావటం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే పేతురు గారు అంటున్నాడు, మేము రాత్రంతా ప్రయాసపడింది ఇక్కడే, మరి మాకు దొరకనటువంటివి నువ్వు చెప్పగానే దొరుకుతాయా అనేటువంటి ఆలోచన రావచ్చు. ఎందుకనంటే సీమోన్ అనే మాటకు అర్థం ఏంటంటే రెల్లు వంటి స్వభావము కలిగిన వాడు అని అర్థం. అంటే రెల్లు ఎటు గాలి వేస్తే గాలి వాటానికి ఊగిద్ది. అంటే స్థిరత్వం లేనటువంటి జీవితం, నిరీక్షణ లేనటువంటి జీవితం,
నమ్మకత్వం లేనటువంటి జీవితం, తన్ను తానే నమ్ముకోలేనటువంటి స్థితిని కలిగినటువంటి జీవితం, అలాంటి నిరీక్షణ లేనటువంటి వాడు, అలాంటి తన మీద తానికే నమ్మకత్వం లేనటువంటి రెల్లు వలె ఏ మాట వింటే అటు చెవియొగ్గి, ఏ త్రోవ చూస్తే అదే మంచిదనుకుని, ఏది విలువగా కనబడితే అదే విలువగా వెంచుకుని తమ జీవితాన్ని అధోగతిగా మార్చుకునే పయనములో ఉన్నటువంటి వాడే సీమోను. అయితే ఆ సీమోనుని పేతురనే బండ వంటి వాడిగా మార్చివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు అనగా రాయి అంటే స్థిరత్వాన్ని చూపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏలిన వాడు రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అని ఒక నిరుత్సాహముగా పలికినటువంటి సీమోన్ అంటున్నాడు, అయినను ఇప్పుడు నీ మాట చొప్పున వల వేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీ మాట ఈ లోకములో ఎలాంటి పరిస్థితులు నాకు నిరీక్షణకు ఆధారం లేకుండా చేసిన, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు నన్ను దిగదార్చి వేసిన, ఈ లోక పరిస్థితులు ఏ స్థితికి నన్ను దారితీసినా నీ మాట నన్ను బ్రతికించేది, నీ మాట నాకు జీవాన్ని ఇచ్చేది, నీ మాట నాకు నెమ్మదినిచ్చేదని గ్రహించిన వాడై నీ మాట చప్పున వలవేస్తానని మరి ప్రభుల వారితో మాట్లాడి పేతురు నిరీక్షణను ఆధారం చేసుకుని, ప్రభు మాటను ఆధారం చేసుకుని వలవేశాడు గనక అద్భుతం చూశాడు. అప్పటి వరకు ఆ రాత్రంతా విస్తారముగా పట్టాలనుకున్నాడు కానీ ఒక్క చేప పడలేదు. కానీ ప్రభు మాట మీద నిరీక్షించి వలవేశాడు గనక అద్భుతం చూశాడు. విస్తారమైన చేపలు పడి ఆ వలలు పిగిలిపోయినంతగా చేపలు పడినట్లుగా మనకు కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి ఆధారముగా మనం చూసినట్లయితే ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ నువ్వు అడుగుపెట్టిన చోట ఫలింపు లేదేమో, నీ నివాసం నీకు ఫలింపు లేదేమో, నీ భూమి నీకు ఫలింపు లేదేమో, నీ పశువులో నీకు ఫలింపు లేదేమో, లేకపోతే నీ వాహనంలో నీకు ఫలింపు లేదేమో, నీ జీవనార్థమైన నువ్వు చేస్తున్న ప్రతి వ్యాపారమా ప్రతి ఉద్యోగమా దానిలో నీకు ఫలింపు లేదేమో, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాటని ఈ ఉదయకాల సమయంలో నువ్వు నమ్మి నిరీక్షించి ఆధారపడితే నిరీక్షణకి ఆధారముగా మారిపోయే ప్రభు మాట ఈ ఉదయకాల సమయం నేను బ్రతిమిలాడి బలపరుస్తూ ఉన్నది. పేతురుని బలపరిచిన దేవుడు, పేతురుని మరి రక్షించిన దేవుడు, పేతురుని ఒక సరైన మార్గంలోనికి నడిపించిన ప్రభులు వారు నీ జీవితాన్ని మేలుకరంగా మార్చినట్లుగా మరి ఆ ప్రభు మాట మీద నిరీక్షించి వలవేయట ద్వారా విస్తారమైన చేపలు పట్టాడు. అట్టి కృప, అట్టి విస్తారమైన దీవెన, అట్టి విస్తారమైన నెమ్మది, అట్టి విస్తారమైన సమృద్ధి నీకు నీ కుటుంబానికి దేవుడు కలగచేయునుగాక. యేసు నామములో అద్భుతము మీరు చూసుదురుగాక. యేసు నామములో ఆశ్చర్య కార్యములు మీరు చూసుదురుగాక. మీరు మీ కుటుంబము మీ బిడ్డలు మేలు పొందిన వారై దీవించబడుదురుగాక. దేవుడు ఇట్టి మాటలు దీవించునుగాక. ఆమేన్.